ఆంధ్రప్రదేశ్‌లో 2 వారాల క్రితం వినుకొండలో జరిగినటువంటి రషీద్ హత్య తర్వాత దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రకటన జంతర్ మంతర్ వద్ద మేము ధర్నా చేస్తాము. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రెసిడెంట్ రూల్ కోసం, రాష్ట్రపతి యొక్క పాలన కోసం మేము పోరాటం చేస్తాం జంతర్ మంతర్ వద్దని ప్రకటించినప్పుడు వైసీపీ శ్రేణులు చాలా గట్టిగా ఎక్స్‌పెక్ట్ చేశాయి. అసలు జగన్ కోసం రాహుల్ గాంధీ దిగొచ్చేస్తాడు. జగన్ స్కెచ్ అదే అందుకే చేస్తున్నాడు అనేసి వైసీపీ మీడియా హడావుడి ఓ బిల్డప్. టీడీపీ మీడియా ఏమో లేదు ఫెయిల్ అవుతాడు ఖచ్చితంగా అని వాళ్ళ బిల్డప్. వాళ్ళకి బిల్డప్ వాళ్ళు ఇచ్చుకోవటం. కానీ మొత్తానికి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అబోవ్ యావరేజ్‌గా బానే పెర్ఫార్మ్ చేశారు ఢిల్లీలో అని చెప్పుకోవచ్చు. సూపర్ హిట్ కాదు, డిజాస్టర్ కాదు. వాళ్ళు అనుకున్నట్టు. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, ప్రియాంక చతుర్వేది లాంటి వాళ్ళు రావడం, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా రావటం ఎంపీలు. అట్లాగే అన్నిటికీ మించి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న అన్నా డీఎంకే ఎంపీలు రావటం. ఇది జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల యొక్క చతురత, చాతుర్యం అనుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ గా వాళ్ళని తీసుకురాగలిగారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి న్యూస్ కానీ, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్స్ నేను చూసినప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా జరుగుతున్న దాడుల్ని పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో అడుగు పెట్టకుండానే ప్రస్తావించగలిగారు. పార్లమెంట్లో తన ఎంపీల ద్వారా కావచ్చు. ఇప్పుడు నేరుగా అఖిలేష్ యాదవ్ మాట్లాడడం, పార్లమెంట్ సాక్షిగా అఖిలేష్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గురించి అఖిలేష్ యాదవ్ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే జంతర్ మంతర్ వద్ద చెప్పారో, మాట్లాడారో, రాష్ట్రపతి పాలన ఏపీలో కావాలని డిమాండ్ చేస్తారు. ఇదంతా కూడా అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు లోక్సభలో, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు లోక్సభలో, రాజ్యసభలో విజయసాయి రెడ్డి, ముఖ్యంగా ప్రియాంక చతుర్వేది లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక గొప్ప బలంలాగా ఉంది. దాదాపు పార్లమెంట్ మొత్తం కూడా ఇదే టాపిక్ నడవడం. ఏపీలో సౌత్ ఇండియన్ స్టేట్స్ లో జరుగుతున్న అంశాలను ఏ రకంగా అయితే కనిపించకుండా చేస్తారో, మణిపూర్ లో ఎట్లా అయితే కవర్ చేస్తున్నారో, అట్లాగే ఏపీలో జరుగుతున్న దారుణాలను కూడా నరేంద్ర మోడీ సర్కార్ హైడ్ చేసేస్తుంది అంటూ దాన్ని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు జంతర్ మంతర్ వరకు వచ్చి చూపిస్తే తప్ప తెలియలేదు. ఏదైతే మీ ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో చేస్తున్న దారుణాలు ఉన్నాయో అనే వాటిని అఖిలేష్ యాదవ్ స్పష్టంగా చెప్పడం ఏదైతే ఉందో పార్లమెంట్ సాక్షిగా ఇది ఒక పెను సంచలనంగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఆ డేరింగ్ నిర్ణయం, అది కూడా పార్లమెంట్ సెషన్స్ ముందే తీసుకోవడం, అది పార్లమెంట్ లో రిఫ్లెక్ట్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి యొక్క పేరు ఎక్కువగా మాట్లాడడం, ఆయన తీసుకొచ్చిన పాయింట్స్ కానీ, ఆయన తీసుకొచ్చినటువంటి సమస్య గురించి అందరి మధ్య ఒక డిస్కషన్ రావడం, నిజానికి నరేంద్ర మోడీకి కానీ ఇంకొకళ్ళు వీళ్ళందరికీ మొత్తం బ్యాచ్ కూడా ఒక రకమైనటువంటి షాక్ ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళందరికీ కూడా మీరు ఒక్క థ్యాంక్స్ చెప్పండి. ప్రియాంక చతుర్వేదికి థ్యాంక్స్, అఖిలేష్ యాదవ్కి థ్యాంక్స్ చెప్తూ కామెంట్ చేయండి. ఎందుకంటే ఏపీలో పరిస్థితులను పార్లమెంట్లో అంత గొప్పగా ప్రస్తావిస్తున్నారు వాళ్ళు.